అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ 2 more కాస్టింగ్ కాల్స్ అండి. ఎందుకంటే చాలా కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. సో రోజుకు 2 కాస్టింగ్ కాల్స్ అనేవి ఇంకొన్ని రోజుల వరకు ఆల్మోస్ట్ మోర్ దాన్ ఏ వీక్ వరకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి వీడియోని ఆశాంతం చూసే ప్రయత్నం చేయండి. మీకు ప్రతి వీడియోలో కూడా 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. అలాగే మీలాగే సినిమా కోసం ఎవరైనా సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి మన వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. అట్ ది సేమ్ టైం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు సినిమా సంబంధించిన ఏమైనా డౌట్స్ కావచ్చు, క్వశ్చన్స్ కావచ్చు, క్వైరీస్ కావచ్చు ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చేయడం అనేది జరుగుతుంది. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో గెటింగ్ బ్యాక్ టు ద మెయిన్ థింగ్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ అంట, కాస్టింగ్ కాల్ అని అంటున్నారు. అరకు సినీ స్టూడియోస్ అని అంటున్నారు. సో వీళ్ళకి ఫీమేల్ ఆర్టిస్టులు కావాలంటే అండి 2 కావాలంట, మేల్ ఆర్టిస్టులు కావాలంట 1 కావాలంట. సో ఫీమేల్ ఆర్టిస్టుల ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 నుండి 23 సంవత్సరాలలోపు ఉండాలి. మేల్ ఆర్టిస్టుల ఏజ్ గ్రూప్ వచ్చేసి 20 నుండి 30 సంవత్సరాలలోపు వాళ్ళు ఉండాలి. అలాగే గ్రాండ్ ఫాదర్ తాతగారి క్యారెక్టర్కి వచ్చేసి 50 నుండి 70 సంవత్సరాలలోపు వాళ్ళు ఉండాలి. సో ఈ అరకు స్టూడియోస్ అనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు నేను చెప్పేది ఏంటంటే నేను చెప్పే కాస్టింగ్ కాల్స్ కానీ నాకు కానీ ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు అంటే వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. నాకు కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా రకరకాల వింగ్స్ ద్వారా మా టీం అనేది సర్చ్ చేసి నాకు పంపించిన కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి నేను మీకు చెప్తున్నాను. అంతే తప్పించి వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. సో వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా లేదంటే ఏమంటారు మీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. వాడిని పక్కన నెట్టేస్తే చాలు, ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీ అనేది మీకు రావడానికి అవకాశం ఉంటుంది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే వెరీ రీసెంట్గా అన్నపూర్ణ సంస్థ నిర్మిస్తున్న సినిమా అనే ఒక పేరుతోటి ఒక చీటర్ ఏం చేశాడు అంటే ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది పోస్ట్ చేశాడు. సో ఆ తర్వాత అది ఫేక్ అనే విషయం తెలిసింది. సో నేను మీ అందరికీ చెప్పేది అదే సింపుల్ థింగ్ ఏంటంటే రకరకాల పేర్లతోటి మిమ్మల్ని చీట్ చేయడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి ప్రయత్నాలకు లొంగిపోకుండా ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా మీకు వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. సో అంతేగా కాకుండా మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చేయడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, హాయ్ నాగబేరు సార్, నా పేరు వాసుదేవ్, మీరు పెట్టే ప్రతి కాస్టింగ్ కాల్కి నేను అప్లై చేస్తుంటాను. అయితే ఇప్పట్లో యూట్యూబ్ నుంచి ఫేమస్ అయ్యే వాళ్ళు సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకు అంటే నేను చాలా కాస్టింగ్ కాల్స్కి ఏమంటున్నారు అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అని. నేను కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను అని చెప్పాను. దానికి చాలామంది ఇచ్చే సమాధానం షార్ట్ ఫిల్మ్స్ యాక్సెప్ట్ చేయమండి, షార్ట్ ఫిల్మ్స్ యూజ్ లేనివి అని. మంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ యూట్యూబ్ నుంచి మనీ వచ్చినా రాకపోయినా ఇండస్ట్రీలో యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ నటిస్తూ వచ్చే వాళ్ళకి ఎంతవరకు అవకాశం ఉంటుంది అని అడగటం జరిగిందండి. సో దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ఇక్కడ మీరు షార్ట్ ఫిల్మ్స్ అనేది దేంట్లో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాయ్ బిస్కెట్ ఉంది, లేదంటే ఇన్ఫినిటమ్ ఉంది, లేదంటే తమాడా ఉంది, ఇలాంటి ఒక పేరు పొందిన యూట్యూబ్ సిరీస్లో మీరు చేస్తున్నారనుకోండి మీకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫినిటమ్కి వచ్చేసరికి ప్రసాద్ బెహ్రా అని ఉన్నాడు. ప్రసాద్ బెహ్రా కాకుండా ఆయన టీంలో ఎవరు పనిచేసినా కూడా అంటే రెడ్డి గారు అనే క్యారెక్టర్ చేస్తున్న ఆయన కావచ్చు, లేదంటే అందులో చేసే ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా ఒక రికగ్నిషన్ అనేది వచ్చేస్తుంది. సో అలాంటి వాళ్ళకి మీరు ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినప్పుడు మీకు ఒక వామ్ వెల్కమ్ ఉంటుంది. అలా కాకుండా మీరు చేసే షార్ట్ ఫిల్మ్స్ అనేవి అతి కొద్ది మంది చూసే ఒక షార్ట్ ఫిల్మ్స్ అనుకోండి. అంటే ఇక్కడ సింపుల్ థింగ్ నేను ఏం చెప్తానంటే ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది. మీరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నారా, యూట్యూబ్ సిరీస్ చేస్తున్నారా, వెబ్ సిరీస్లు చేస్తున్నారా, వెబ్ మూవీ చేస్తున్నారా, సినిమా చేస్తున్నారా అనేది పక్క పెడితే మీకు ఒక ఐడెంటిటీ ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను అంటే 20 సంవత్సరాల నుండి సినిమాలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆ 20 సంవత్సరాల నుండి సినిమాలు చేసే వాళ్ళు కూడా ఏమవుతుంది అంటే వాళ్ళు ఐడెంటిటీ అనేది లేదు, అంటే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది లేదు. నేను అగైన్ మళ్ళీ అంటే ఆయన తగ్గించాలని కాదు కానీ ఆయన పేరు చెప్తే మీకు అర్థమవుతుంది అని. అజయ్ ఘోష్ గారు ఉన్నారు. ఆయన మోర్ దాన్ 20 years నుండి ఆయన సినిమా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఆయనకి ఐడెంటిటీ లేదు. సో ఐడెంటిటీ లేనంతకాలం ఆయన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన రంగస్థలం అనే మూవీ కావచ్చు, పుష్ప అనే మూవీ కావచ్చు, ఇంకా చాలా మంచి సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేయడం వల్ల ఆయనకు ఒక ఐడెంటిటీ వచ్చింది.
అన్నిటికంటే ముందు పూరి జగన్నాథ్ గారు చార్మి గారితో చేసిన సినిమా ఏదైతే ఉందో దాంతో ఒక మంచి ఐడెంటిటీ వచ్చింది. ఎప్పుడైతే ఐడెంటిటీ వచ్చిందో అప్పుడు ఆయనకు అవకాశాలు రావడం మొదలు పడతాయి. కాబట్టి మీరు షార్ట్ ఫిల్మ్స్లో చేస్తున్నారా, యూట్యూబ్ సిరీస్లో చేస్తారా, ఎందులో చేస్తున్నారా అనేది వదిలిస్తే మీరు ఆ షార్ట్ ఫిలిం ద్వారా మిమ్మల్ని మీరు ఎంతవరకు ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసుకోగలుగుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి ఒక ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది అనేది నా ఒపీనియన్. కాబట్టి అలాంటి ఒక రెస్పెక్టివ్ కంటెంట్ అనేది మీరు చేసుకుంటా ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఒక రికగ్నిషన్ వచ్చినట్లయితే అప్పుడు ఎవరైతే ఆ షార్ట్ ఫిలిమ్స్ అనేవి కన్సిడర్ చేయను అని అంటున్నారో వాళ్ళే పిలిచి మీకు షేర్ వేసి మీకు కాఫీ ఇచ్చి మాట్లాడేటప్పుడు ఆ ప్యాటర్న్ అనేది వేరేగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయత్నాలు మీరు చేయండి, తప్పకుండా మీకు అవకాశాలు అనేవి వస్తాయి. సో హోప్ ఇదే ప్రశ్న ఇంకొంతమందికి ఉన్నా కానీ వాళ్ళందరికీ క్లియర్ అయిన ఫీలింగ్ ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏమైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో 2 కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ చెప్తాను అన్నాను కదా, సెకండ్ది కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ప్రొడక్షన్ నెంబర్ 1 అంటండి. గతంలో ఇంతవరకు వీళ్ళు ఎప్పుడు ఏ సినిమా చేయలేదు. వీఆర్ లుకింగ్ ఫర్ మేల్ యాక్టర్స్ ఏజ్ బిట్వీన్ 18 to 20, 18 నుండి 20 సంవత్సరాల లోపు ఉన్న అబ్బాయిలు కావాలంట. సో ఇది ఆడిషన్స్ ఎప్పటి వరకు జరుగుతాయి అంటే ఆగస్ట్ 10వ తారీఖు వరకు జరుగుతాయంట. ఎక్కడ అంటే చిత్రపురి కాలనీ దగ్గర మల్కం చెరువు అని ఉందండి. సో టింబర్ లేక్ కాలనీ ఉంటుంది. సో సిఎస్ఆర్ ప్రైడ్లో 2nd ఫ్లోర్ అంట. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. సో కాంటాక్ట్ నెంబర్ కంటే ముందు డిస్క్లైమర్ చెప్పేస్తానండి. వీళ్ళెవరో నాకు తెలియదు, వీళ్ళకి నాకు ముఖ పరిచయం కూడా లేదు. వీళ్ళు ఎవరైనా కానీ కాస్టింగ్ అనే రిక్వైర్మెంట్ తోటి మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసిన, మిమ్మల్ని డబ్బులు అడిగి మీతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేసిన, దయచేసి వాళ్ళని అదవాన్ని దూరం జరగండి. సో వీళ్ళు జెన్యూన్ అవ్వాలి, మీకు అవకాశాలు రావాలని ఒకే ఒక సదుద్దేశంతో నేను మీకు ఈ కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ అనేవి చెప్తున్నాను. కాబట్టి 1కి 4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. ఎలా క్రాస్ చెక్ చేసుకుంటారు అంటే సింపుల్ థింగ్ ఏంటంటే వాళ్ళు డబ్బులు మిమ్మల్ని అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు, సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. అలాంటి వాటికి మీరు డబ్బులు పే చేయడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. అలాంటి మూర్ఖులుగా మాత్రం మిగిలిపోకూడదు అనేది నా మెయిన్ ఇంటెన్షన్. సో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 8639663889. ఐ రిపీట్ 8639663889. సెకండ్ నెంబర్ వచ్చేసి 8179569877. ఐ రిపీట్ 8179569877. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసింది కదా, పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తుంది కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.